రెండో పక్కన ప్రతిరోజు కోర్టులో, హైకోర్టులో కానీ, సుప్రీంకోర్టులో కానీ వీళ్ళకి తగులుతున్నటువంటి ఎదురు దెబ్బలు చూసాం. మొన్న సుప్రీంకోర్టు ఏ విధంగా వ్యాఖ్యానాలు చేసిందో చూసాం. ఇవన్నీ చూసినటువంటి ముఖ్యమంత్రి ఒక రకమైనటువంటి అసహనంతో ప్రజలకి తన ముఖం చూపించుకోలేక ప్రజల దృష్టి మరల్చి వాళ్ళని మభ్యపెట్టడం కోసం మాత్రమే ఈ రోజున బలహీన వర్గాలకు చెందినటువంటి మా పార్టీ నాయకుడు, బలమైనటువంటి నాయకుడు అచ్చెన్నాయుడు గారి పైన ఒక కక్ష సాధింపుతో ఈ రోజున కిడ్నాప్ కి పాల్పడిందని నేను చెప్తా ఉన్నా. ఈ రోజున ఈఎస్ఐ విషయం తీసుకుందాం విజయ్ గారు. ఈఎస్ఐ అనేది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచేటటువంటి సంస్థ. రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ మాత్రమే. దానిలో రాష్ట్ర మంత్రికి ఎటువంటి సంబంధం ఉండదు. ఈ రోజున మనం ఒక్కసారి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి మాన్యువల్, ఈఎస్ఐ మాన్యువల్ కనుక మనం చూసినట్లయితే దీనిలో చాలా స్పష్టంగా the regional directors, medical superintendents and director ESI are responsible for all kinds of purchases అని చెప్పి దీనిలో చాలా క్లియర్ గా కేంద్ర ప్రభుత్వం మాన్యువల్లో ఉంటే మీరు ఎందుకని ఈ రోజున మంత్రి గారిపై ఈ రకమైనటువంటి దాడి చేస్తా ఉన్నారో నేను చెప్పాలి, వాళ్ళు సమాధానం చెప్పాలి. అదేవిధంగా మీరు విడుదల చేసినటువంటి నోట్లో కూడా ఆ రోజున మీరు 4 అధికారుల పేర్లు మీరు ప్రస్తావించారు. డాక్టర్ సికే రమేష్ కుమార్, డాక్టర్ జి విజయ్ కుమార్, మిస్టర్ ఎంకేపీ చక్రవర్తి, టి ప్రమోద్ రెడ్డి. ఈ 4 వ్యక్తుల్ని మీరు అదుపులో తీసుకున్నారు. ఇప్పటి వరకు ఈ 4 వ్యక్తులపైన ఏమైనా దర్యాప్తు చేశారా? ఈ 4 వ్యక్తులకి ఏమైనా నోటీసులు ఇచ్చారా? ఏం చర్యలు మీరు ప్రస్తావించినటువంటి ఆ 4 వ్యక్తులపైన ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఈ రోజు వరకు మీరు అచ్చెన్నాయుడు గారిని ఏ రకంగా అదుపులో తీసుకున్నారో మీరు సమాధానం చెప్పాలి. అదేవిధంగా మీరు ఆ రోజున విడుదల చేసినటువంటి నోట్లో జీవో నంబర్ 51 గురించి మీరు ప్రస్తావించారు. అదే జీవో నంబర్ 51లో కూడా చాలా క్లియర్ గా ఏం మెన్షన్ చేస్తుందో మీరు ఒకసారి మీకు చదివి వినిపిస్తా విజయ్ గారు. Director of Insurance Medical Services shall obtain all indents from the in-charge medical officers and make all kinds of purchase అని చెప్పి జీవో నెంబర్ 51లో ఉంటే మీరు ఏ రకంగా మంత్రి గారిని బాధ్యులు చేస్తారండి? అసలు అచ్చెన్నాయుడు గారికి ఏం సంబంధం ఉంది? ఆ రోజున మీరు ఆరోపణలు చేసిన రోజున మేము సమాధానం చెప్పాం. అచ్చెన్నాయుడు గారికి ఈ ఇష్యూతో ఎటువంటి సంబంధం లేదు. ఆ రోజున ఆయన తెలంగాణ రాష్ట్రంలో టెలిహెల్త్ సర్వీసెస్ అనే ఒక సంస్థ వినూత్నంగా ఒక కాల్ సెంటర్ని ప్రారంభించి నడుపుతూ ఉంది. దాన్ని పరిశీలించి అటువంటి విధానాన్ని రాష్ట్రంలో కూడా అమలుపరిచే అవకాశాన్ని మీరు పరిశీలించండి అని చెప్పి ఒక లేఖ ఇస్తే దానిని పట్టుకుని అక్కడేదో అచ్చెన్నాయుడు గారు ఏదన్నా ఒక కాంట్రాక్ట్ అప్పచెప్పని ఏ సంస్థకైనా చెప్పారా? లేదంటే ఒక టెండర్ పిలవకుండా ఏదన్నా కొనుగోలుకి పర్చేజ్ ఆర్డర్ ఇమ్మని ఏ సంస్థకైనా చెప్పారా? ఎక్కడ ఎటువంటి సంబంధం ఉంది ఈ రోజున అచ్చెన్నాయుడు గారికి? మేము ఈ రోజున డాక్యుమెంటరీ ఎవిడెన్స్ చేతిలో పట్టుకుని మాట్లాడుతున్నాం. ఆ రోజున మీ నోట్లో ప్రస్తావించినటువంటి ఆ 4 వ్యక్తులు ఏమైపోయారు? ఆ 4 వ్యక్తులపైన మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఈ రోజున కేవలం మీ స్కాముల నుంచి ఈ రోజున ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం, మీకు ఎదురవుతున్నటువంటి ఎదురు దెబ్బల నుంచి మిమ్మల్ని మీరు ప్రజల్ని డైవర్ట్ చేసుకోవడం కోసం ఒక బలహీన వర్గాల నాయకుడైనటువంటి అచ్చెన్నాయుడు గారి పైన ఈ రకమైనటువంటి దాడి చేస్తున్నారు. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది 100% కిడ్నాప్. ఇది మొన్నటి వరకు దళితులపైన జరిగినటువంటి దాడులు చూస్తాం. ఈ రోజున ఒక బీసీ నాయకుడు బీసీలపైన దాడి చేస్తా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి. బడుగు బలహీన వర్గాలపైన ఈ రకమైనటువంటి కక్ష సాధింపులు, దాడులు చేస్తూ ఈ రోజున పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నటువంటి పరిస్థితిని ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం విజయ్ గారు.